ఢిల్లీని ఆక్రమిస్తాం. పాక్ ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు. పాకిస్తాన్ చెందిన ఉగ్రవాది సంస్థ లష్కర్-e-తోయిబా చెందిన ఉగ్రవాది భారత్ను ఉద్దేశిస్తూ కీచకపు మాటలు మాట్లాడారు. ఢిల్లీని ఆక్రమిస్తామని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఢిల్లీ నగరాన్ని పెళ్లి కూతురులుగా తయారు చేస్తామంటూ హేళనగా మాట్లాడాడు. అలాగే భారత ఆర్మీ, భారతీయ వైమానిక దళాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. లష్కర్-e-తోయిబా ఫౌండర్ హఫీజ్ సయీద్కి అత్యంత సన్నిహితుడైన అబ్దుల్ రౌఫ్ను పాకిస్తాన్ ఆర్మీ సాధారణ పౌరుడుగా ప్రకటించింది. భారత్పై దాడులకు సంబంధించిన అతడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్పై భారత్ చేసిన నేపథ్యంలో భారత ఆర్మీ, భారత వైమానిక దళం, నావికాదళంను కించపరుస్తూ వ్యాఖ్యానించాడు. జమ్మూ కాశ్మీర్లో సాయుధ పోరాటం ముగిసిపోయిందనే వాదనను కొట్టిపారేశాడు. సాయుధ పోరాటం మళ్ళీ తీవ్రతరం అవుతుందనేసి వివాదం మళ్ళీ తీవ్రతరం అవుతుందంటూ వార్నింగ్ ఇచ్చాడు. అలాగే LIT కో-ఫౌండర్ అబ్దుల్ రహమాన్ మక్కీని ఉద్దేశిస్తూ మాట్లాడారు. రాజధానిని స్వాధీనం చేసుకోవడమే తమ గ్రూప్ లక్ష్యం అనేసి ఢిల్లీని ఆక్రమించుకుంటామనేసి రావు ప్రకటించాడు. ఇదిలా ఉండగా ఇండియన్ ఆర్మీకి చెందిన S-400 మరియు రఫేల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించలేవనేసి భారత్ చెందిన S-400 రఫేల్ యుద్ధ విమానాలు డ్రోన్లు అసమర్థమైనట్టు పేర్కొన్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించలేదంటూ, అలాగే ప్రవేశించే ధైర్యం కూడా చేయలేదనేసి అబ్దుల్ రౌఫ్ మాట్లాడారు. ఇస్లామిక్ దేశాల్లో పాకిస్తాన్ అత్యంత పవర్ఫుల్ దేశంగా, పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశంగా, ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాల్లో పాకిస్తాన్ పవర్ఫుల్ దేశంగా పేర్కొన్నాడు. భారత్ తన యుద్ధ విమానాల్లో పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించేంత ధైర్యం చేయలేవు అనేసి, జమ్మూ కాశ్మీర్లో సాయుధ పోరాటం ముగిసిపోలేదని ఇంకా తీవ్రతరం చేస్తామనేసి కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఢిల్లీని ఉద్దేశించి కూడా పలు కీలక హేళనగా కీచకపు మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాది లష్కర్-e-తోయిబా ఫౌండర్ సయ్యద్ చెందిన అత్యంత సన్నిహితుడే ఈ రఫీద్